నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. షర్టు మార్చినంత ఈజీగా కూటమి మార్చటం ఆయన స్టైల్. ఐపీఎల్లో జట్టు చేంజ్ అయినంత సులభంగా పొలిటికల్ ఫ్రంట్లు చేంజ్ చేయటం ఆయనకు అలవాటు. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన పార్టీనే కౌగిలించుకోవటం ఆయన నైజం. ఒట్టు తీసి గట్టున పెట్టడం ఆయన తీరు. ఎవరు ఏమైపోతేనేం చిట్టిన సీఎం సీటుకు శ్రీరామరక్ష అంటూ ఎవరితోనైనా చెలిమి చేయటం ఆయనకే చెల్లు. ఆయన మరెవరో కాదు, బీహార్ సీఎం నితీష్ కుమార్. ఇండియా కూటమి ఏర్పాటుకు అడుగులు వేసిన ఆయన ఉన్నట్టుండి యూటర్న్ ఎందుకు తీసుకున్నారు? బీహార్ పరిణామాల వెనుక బీజేపీ వ్యూహాలేంటి? దేశ రాజకీయాల్లో మార్మోగే పేర్లలో ఒకటి నితీష్ కుమార్. బీహార్కు సుదీర్ఘకాలం సీఎం. నిజాయితీపరుడైన నేతని కూడా ఆయనకు ఫేమ్ ఉంది. కానీ అదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే. పూటకో బాట, అవసరానికి ఓ అబద్ధం నితీష్ కుమార్ మరో ఫేస్. పాటలీపుత్రలో బీజేపీ పాచికలకు ఆయన అవుటయ్యాడా, లేదంటే సెల్ఫ్ గోల్ చేసుకున్నాడా? బీహార్ పొలిటికల్ సర్కస్ మళ్లీ మొదలైంది. నీతి రీతి లేని నితీష్ యూటర్న్ల సీజన్ షురూ అయింది. మహాగఠబంధన్ను వదిలి ఎన్డీఏతో నితీష్ చట్టపట్టాల్. కమలంతో మళ్లీ ప్రారంభమైన నితీష్ ప్రయాణం. జాతీయ రాజకీయాల్ని బీహార్ మలుపు తిప్పుతుందా? ఇండియా కూటమిని చీల్చి దెబ్బకొట్టేందుకే ప్లానా? పాటలీపుత్రలో బీజేపీ పాచికల ప్రభావం ఎలా ఉంటుంది? నీతి లేదు, రీతి లేదు. జనం ఏమైనా అనుకుంటారన్న లెక్క లేదు. రాజకీయ చరిత్ర పుటల్లో తమ పేరు మసకబారుతుందన్న ఆలోచన లేదు. పొలిటికల్ ప్రస్థానంలో ఒక మేటి ముందడుగు వేయాలన్న తపన లేదు. ఉన్నదల్లా అవకాశవాదమే, నిలువెల్లా అధికార దాహమే. సీఎం కుర్చీని కాపాడుకోవాలన్న ధ్యాసే. అందుకోసం నాలుకను ఎన్నిసార్లైనా మడతబెట్టేందుకు రెడీ. యూటర్న్లకే విసుగొచ్చేలా ఎన్ని టర్న్లైనా తీసుకోవడానికి రెడీనే. ఊసర వెళ్లి సిగ్గుపడేలా రంగులు ఎన్నైనా మార్చడానికి సిద్ధమే. కూటములు కట్టడంలో, కూటములు కూల్చడంలో, ప్రత్యర్థిగా తిట్టిన కూటముల్లో చేరడంలో ప్రపంచ రికార్డులు తిరగరాస్తాడా అన్నంతగా చెలరేగిపోతున్నాడు నితీష్ కుమార్, బీహార్ సీఎం. జేడీయూ అధ్యక్షుడు బీహార్ సీఎం నితీష్ కుమార్ అలవాటులో అలవాటుగా కూటమిని మార్చేశారు. బీహార్ మహాగఠబంధన్ వదిలేసి ఎన్డీఏ కూటమి పంచన చేరారు. మొన్నటి వరకు ఇండియా కూటమితో బీజేపీ కూటమిని పొడుస్తా కరుస్తానంటూ వీర ప్రగల్భాలు పలికిన నితీష్ అందరూ ఊహించినట్లే కూటమి మార్చారు. బీహార్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెరదించారు. ఎన్డీఏలోకి చేరిన నితీష్ కుమార్ 9వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ప్రమాణ స్వీకారాల్లో రికార్డు సృష్టించారు. 8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ నుంచి విజయ్ కుమార్ సిన్హా, సమ్రాట్ చౌదరి ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జేడీయూ నుంచి 3, బీజేపీ నుంచి 3, హిందుస్థాన్ అవామ్ మోర్చా నుంచి 2, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్తో 18 నెలల పాలనకు ముగింపు పలికిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి బీజేపీ జట్టులో చేరారు. దీంతో ఆర్జేడీతో జేడీయూ బంధం తెగిపోయింది. ఉదయాన్నే నితీష్ కుమార్ గవర్నర్ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. తనకు మద్దతు ప్రకటించిన బీజేపీ, ఎన్డీఏ మిత్రపక్షాలు, జేడీయూ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితాను గవర్నర్కు అందించారు. నితీష్ రిక్వెస్ట్ను పరిగణలోకి తీసుకున్న గవర్నర్ సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయడానికి రావాలని జేడీయూ చీఫ్ను ఆహ్వానించారు. దీంతో నితీష్ అండ్ కో ప్రమాణ స్వీకారం చేశారు. प्रतिज्ञान करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं बिहार राज्य के मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा। బీహార్ మహాగఠబంధన్ సర్కార్ను కూలదోసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ఇండియా కూటమి వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. పొత్తులకు అవకాశం ఉన్న రాష్ట్రాల్లో సీట్ల షేరింగ్ చర్చలు సాగుతున్నాయి. అయోధ్య మహాఘట్టంతో జాతీయ రాజకీయాల్లో చర్చలు జరుగుతున్నాయి. నితీష్ కుమార్ కూడా ఇండియా కూటమి ఎరగదీస్తుందని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. కట్ చేస్తే బీహార్లో ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమికి హ్యాండ్ ఇచ్చారు నితీష్ కుమార్. తన పాత నేస్తమైన ఎన్డీఏ కూటమిలో చేరారు. బీజేపీ సపోర్ట్తో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ జేడీయూ కూటమిపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. బీహార్లో ఇప్పుడే అసలైన ఆట మొదలైందని అన్నారు. ప్రస్తుతం నితీష్ ఏం మాట్లాడుతున్నారో కూడా ఆయనకు తెలియడం లేదని ఎద్దేవా చేశారు.
నితీష్ చేసిన పనికి బీహార్ ప్రజలు చీదరించుకుంటున్నారని అన్నారు తేజస్వి యాదవ్. జేడీయూ ఏం చేసినా బీహార్ ప్రజలు మాత్రం తమ వెంటే ఉంటారని తెలిపారు. అతి త్వరలో జేడీయూ ఎన్డీఏ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని జోస్యం చెబుతున్నారు. हम लोग आगे जनता के बीच अपनी बातों को रखेंगे, लेकिन एक बात स्पष्ट रूप से मैं कह देना चाहता हूं कि अभी खेल शुरू हुई है, अभी खेल बाकी है और मैं जो कहता हूं वो करता हूं. और आप लिख के ले लीजिए, जनता दल यूनाइटेड जो पार्टी है 2024 में ही खत्म हो जाएगी. నితీష్ ప్రభుత్వానికి గ్యారంటీ లేదని తేజస్వి వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. తేజస్వి వ్యాఖ్యలకు బీహార్ అసెంబ్లీలో పార్టీల బలాబలాలే కారణం. 243 మంది సభ్యులు ఉన్న బీహార్ అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 122 మంది ఎమ్మెల్యేల మద్దతుండాలి. జేడీయూ 45, బీజేపీ 78, ఆర్జేడీ 79, కాంగ్రెస్ 19, లెఫ్ట్కు 16 సీట్లు ఉన్నాయి. జేడీయూ బీజేపీ కలిస్తే మ్యాజిక్ ఫిగర్ వస్తుంది. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నితీష్ గాలం వేసినట్లు తెలుస్తోంది. 4 సభ్యులున్న హిందుస్థానీ అవాం మోర్చా కూడా బీజేపీకి సపోర్ట్ ఇస్తోంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బంది లేదు. అటు ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఇంకా 8 మంది ఎమ్మెల్యేలు కావాల్సి ఉంటుంది. తాము కూడా సర్కార్ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని సంకేతాలిచ్చారు. కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి ఆ కూటమికి 114 మంది సభ్యుల బలం ఉంది. ఇండియా కూటమికి జేడీయూ హ్యాండ్ ఇవ్వడంపై జాతీయ రాజకీయాల్లో హాట్ డిస్కషన్ జరుగుతోంది. నితీష్ ఎఫెక్ట్ నేషనల్ పాలిటిక్స్ పైన పడుతుందా అనే చర్చ సాగుతోంది. విపక్ష కూటమికి ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ షాక్ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తేల్చి చెప్పారు. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ సైతం అదే తరహా నిర్ణయానికొచ్చింది. తాజాగా బీహార్ సీఎం జేడీయూ అధినేత నితీష్ కుమార్ సైతం ఇండియాకు గుడ్ బై చెప్పారు. నితీష్ రాజీనామా చేయనున్నట్లు తమకు ముందే తెలుసని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ విషయాన్ని తమకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ముందే చెప్పారన్నారు. ఇండియా కూటమి సమైక్యతను దృష్టిలో ఉంచుకుని తాము ముందే ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. నితీష్ లాంటి ఆయారాం గయారాం మనుషులు దేశంలో చాలామంది ఉంటారని ఎద్దేవా చేశారు. నితీష్ ఎన్డీఏ కూటమిలోకి రావడం సంతోషించదగ్గ పరిణామమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. బీహార్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామన్నారు. प्रधानमंत्री मोदी जी के नेतृत्व में आने वाले समय में बिहार लोकसभा में स्वीप करेगा और एनडीए स्वीप करेगा और विधानसभा के चुनाव में भी एनडीए की सरकार बनना निश्चित रहेगा, ये हम महसूस करते हैं. ఆర్జేడీ నేత తేజస్వి చెప్పినట్లు అసలు ఆట ఇప్పుడే ప్రారంభమైంది. ఒకవైపు బీజేపీ ప్రభుత్వం రాములారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేసి ఇదే జోష్తో ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. అటు ఇండియా పడుతూ లేస్తూ రణరంగానికి సిద్ధమవుతోంది. ఇక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగుతోంది. 2-3 నెలల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. నిజంగా నితీష్ వెళ్లిపోవడం కాంగ్రెస్ కూటమికి ఇబ్బందేనా? బీహార్ కేంద్రంగా భారత రాజకీయాల్లో అసలేం జరుగుతోంది అనే ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి. కూటముల చుట్టూ మ్యూజికల్ చైర్స్ ఆడే బీహార్ సీఎం నితీష్ని ఊసరవెల్లితో పోల్చింది కాంగ్రెస్. అలాంటి ఆయారాం గయారాం బాపతు వాళ్లు దేశంలో చాలామంది ఉంటారని సెటైర్లు పేలుస్తోంది. ఇన్ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ తరహాలో నిత్యం ఫ్రంట్లతో ఫుట్బాల్ ఆడటం నితీష్ కుమార్కు మామూలే అంటూ చాంతాడంత చరిత్రను చెబుతున్నాయి పార్టీలు. గాలి ఎటు వీచితే అటు ఊగడం ఆయనకు అలవాటే. కుర్చీని పదిలం చేసుకోవడానికి ఎవరితో జతకట్టడానికైనా సిద్ధమే. ప్రత్యర్థిగా తలపడిన నేతలతోనైనా స్నేహానికి సై అంటాడు. దోస్తు మేరా దోస్త్ అంటూ ఆదుకున్న స్నేహితులను దుష్మన్గానూ చిత్రీకరిస్తాడు. కూటముల చుట్టూ మ్యూజికల్ చైర్స్ ఆడడం ఆయనకు కుర్చీతో పెట్టిన విద్య. ఇంతకీ ఆయనెవరో అర్థమైంది కదా. అవును, ఆయనే బీహార్ సీఎం నితీష్ కుమార్. బీహార్ రాజకీయాల రూటే సపరేట్. అందులో నితీష్ కథే వేరు. కాంట్రవర్సీలైనా కామెంట్లైనా పాటలీపుత్ర పాలిటిక్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఆ క్రమంలో నితీష్ కుమార్ 9వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి తనదైన శైలిలో రికార్డ్ నెలకొల్పారు. తనదైన శైలిలో ఎందుకంటే అలాంటి శైలి ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. నితీష్ తొలిసారిగా 2000 సంవత్సరంలో 7 రోజుల పాటు బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. అప్పటి నుంచి మొదలుకొని ఇప్పుడు 9వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. విశేషం ఏమిటంటే సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రులుగా చలామణి అయిన వారు కూడా ఈ విషయంలో వెనకబడిపోయారు. 2000 మార్చిలో మొదటిసారి సీఎంగా నితీష్ బాధ్యతలు చేపట్టారు. 2005 నవంబర్లో రెండోసారి సీఎం అయ్యారు. 2010 నవంబర్లో మూడోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. 2015 ఫిబ్రవరిలో 4వసారి నితీష్ సీఎం అయ్యారు. 2015 నవంబర్లో 5వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
2017 జూలైలో ఆరోసారి నితీష్ బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2020 నవంబర్లో 7వసారి, 2022 ఆగస్టులో 8వసారి సీఎంగా నితీష్ పనిచేశారు. తాజాగా 2024 జనవరి 28న 9వసారి ప్రమాణ స్వీకారం చేశారు. 9 సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం టెక్నికల్గా కరెక్టే గాని రాజకీయ పయనంలో ఇదొక రాజకీయ పతనంగా భావిస్తారు. నిలకడలేక, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక కూటముల చుట్టూ తిరిగి 9 సార్లు ప్రమాణ స్వీకారం చేసిన రికార్డు సొంతం చేసుకున్నారు నితీష్. ఈ 9 వెనుక చాలా కథ ఉంది. జనతా పార్టీల హయాంలో భారత రాజకీయాల్లో మారుమోగిన పేర్లలో ఒకటి నితీష్ కుమార్. కూటములు కట్టడంలో, అదే కూటములను విచ్ఛిన్నం చేయడంలో ఆయనకు మించిన వారు కూడా ఇండియన్ పాలిటిక్స్లో ఎవరూ లేరు అంటే అతిశయోక్తి కాదు. జంపింగ్ జపాంగ్లు నితీష్కి కొత్త కాదు. ఎన్నోసార్లు ఒక జట్టు విడిచి మరో జట్టుతో కలిసిపోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. 1994లో లాలూకి వ్యతిరేకంగా జనతాదళ నుంచి బయటకు వచ్చిన నితీష్ జార్జ్ ఫెర్నాండెస్తో కలిసి సమతా పార్టీ ఏర్పాటు చేశారు. 2013లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి మోడీ మత రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శించారు. తర్వాత అదే మోడీని ఆకాశానికి ఎత్తాడు. 2015లో ఆర్జేడీ కాంగ్రెస్తో కలిసి కూటమి కట్టాడు. 2 ఏళ్లకే లాలూపై అవినీతి ఆరోపణలు చేసి ఆర్జేడీ కూటమిని వదిలేశాడు. 2022లో ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగిన నితీష్ కుమార్ ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అదే ఆర్జేడీ ఫ్రంట్కు రామ్ చెప్పేశారు. క్యాలెండర్లో పేజీ మార్చినంత ఈజీగా సిద్ధాంతాలతో పని లేకుండా కూటములను మార్చేయడం నితీష్కే చెల్లింది. తరచూ రాజకీయ భాగస్వాముల్ని మార్చే జేడీయూ అధినేత నితీష్ కుమార్ రంగులు మార్చడంలో ఊసరవెల్లికి గట్టి పోటీ ఇస్తున్నారని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. బీహార్ ప్రజల అభిష్టానికి భిన్నంగా ఆయన వెళుతున్నారని, దీన్ని వారు ఎట్టి పరిస్థితుల్లో క్షమించబోరని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ నాటకీయ పరిణామాలకు తెరతీశారని వ్యాఖ్యానించారు. नहीं है बिहार की जनता 2024 के चुनाव के समय बिहार की जनता नीतीश कुमार जी और जो उनको नचा रहे हैं दिल्ली में बैठकर उनको सही जवाब देगी. जो अपना राजनीतिक रंग हर समय बदलते रहते हैं वक्त के अनुसार, इनसे और बड़ा अवसरवादी नेता मैंने नहीं देखा है मेरे लंबे राजनीतिक जीवन में. और उसको विश्वासघात तभी भी हुआ था, ये चौथी बार वो अपना रंग बदल रहे हैं. బీహార్ ప్రజలు అంతా గమనిస్తున్నారని ఇతర కాంగ్రెస్ నేతలు చెప్పారు. అవకాశవాద రాజకీయాలకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. नीतीश कुमार जी एक अच्छा करियर, बहुत अच्छा इतिहास में उनका नाम दर्ज हो सकता था, लेकिन आप सोचिए कि अब किस स्थिति में वो ले आए. घर घर की एक तरह से हंसी का वो पात्र बन रहे हैं. अब वो उनकी इच्छा, वो हंसी का पात्र बनना चाहते. और जो कुछ बिहार के अंदर हो रहा है, मैं किसी को दोष नहीं देना चाहता, लेकिन इतना जरूर कहना चाहता हूं कि देश के लोग राजनीतिज्ञों पर भरोसा करना और यकीन करना छोड़ देंगे. देश के लोगों को राजनीतिज्ञों पर, राजनीतिक दलों पर कोई भरोसा नहीं रहेगा. మొన్నటి వరకు పరస్పరం ఆరోపణలు సంధించుకున్న ప్రధాని మోడీ, నితీష్ కుమార్లు ఇప్పుడు జట్టు కట్టడం విచిత్రమన్నారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ప్రజలే వారికి బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. नीतीश कुमार को लगता है कि मैं जब तक जिंदा रहूं मुख्यमंत्री रहूं, और बीजेपी को लगता है कि भाई हर चीज हमको मिल जाए, चाहे कुछ भी हो, किस तरीके से हो जाए. देश के प्रधानमंत्री का भाषण मुझे याद आ रहा है जब नीतीश कुमार ने वो ऑब्जेक्शनेबल बातें कही थी महिलाओं के बारे में. देश के प्रधानमंत्री ने कहा था क्या गंदगी फैला रहे हैं, और देश के प्रधानमंत्री ने महिलाओं से वादा किया था कि मैं आपको इन लोगों से बचाऊंगा. अब देश के प्रधानमंत्री खुद नीतीश कुमार को बाजू बिठाकर चाय पिला रहे हैं. నితీష్ కూటములు కట్టడం కొత్త కాదు. ప్రత్యర్థులుగా మారిన మిత్ర పార్టీల విమర్శలు కొత్త కాదు. నితీష్ కుమార్కు పెద్దగా కారణాలేం అక్కర్లేదు. ఢిల్లీలో అధికారంలో ఉన్న పార్టీ అండదండలు చాలు. సీఎం సీటు పదిలంగా ఉండాలి, అంతే కూటమి మార్చేస్తాడు. గత చరిత్రే అందుకు నిదర్శనమంటున్నారు రాజకీయ పండితులు. మొన్న అరవింద్ కేజ్రీవాల్, నిన్న మమతా బెనర్జీ, నేడు నితీష్ కుమార్. ఇండియా కూటమికి ఒక్కొక్కరు ఎందుకు దూరం అవుతున్నారు? చీలికలు పేలికలు కావటం ఆయా పార్టీల విజయావకాశాలపై ఎఫెక్ట్ పడుతుందా? నితీష్ యూటర్న్ వెనుక బీజేపీ అసలు టర్న్ ఏంటి? ఇండియా కూటమి నిలబడే అవకాశమే లేదని బీజేపీ మొదట్నుంచి చెబుతూ వస్తోంది. అయితే ఎప్పటికప్పుడు ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయడానికి చాప కింద నీరులా వ్యూహరచన చేస్తోంది. అవకాశం కోసం కాచుకుని కూర్చుంది. విభేదాలు వచ్చే సందర్భాలు సృష్టించింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. రాజకీయ క్రీడలో ఆరితేరిపోయామని మరోసారి ప్రూవ్ చేసుకుంది బీజేపీ. కాషాయ పార్టీకి అసలు ఆట ఆడే అవకాశమే ఇవ్వకుండా విపక్షాలు సెల్ఫ్ గోల్ చేసుకుంటూ కూటమిని నీరుగార్చేస్తున్నాయి. మమత,
ఆప్ నిర్ణయాల వెనుక ఏం జరిగిందో కొన్ని కారణాలు బయటకొచ్చాయి. అక్కడెక్కడా బీజేపీ లింక్ ఉన్నట్లుగా ప్రచారం జరగలేదు. అయితే తెర వెనుక ప్రయత్నాలు జరగలేదని మాత్రం పూర్తిగా అనుకోవడానికి లేదు. ఇప్పుడు బీహార్ రాజకీయ మలుపుల వెనక మాత్రం ఖచ్చితంగా బీజేపీ ఉందనే చర్చ జరుగుతోంది. కర్పూరి ఠాకూర్కు భారతరత్న ప్రకటనే రాజకీయ ఎత్తుగడ అనే వాదన వినిపిస్తోంది. కర్పూరి ఠాకూర్కు జననాయక్గా బీహార్లో మంచి పేరుంది. ఓబీసీ వర్గంలో ఆదరణ ఉంది. ఆయన నితీష్కే కాదు, లాలూ, పాస్వాన్కు రాజకీయ గురువు. ఠాకూర్కు భారతరత్న ప్రకటన రాగానే నితీష్ స్వాగతించారు. పనిలో పనిగా మోడీని పొగిడారు. కాంగ్రెస్ దశాబ్దాల పాటు అడిగినా ఇవ్వలేదని బాణాలు ఎక్కుపెట్టారు. దీన్ని ఎవ్వరూ తప్పుపట్టే అవకాశం లేకుండా పోయింది. ఏమైనా అంటే కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఇష్టం లేదా అనే ప్రశ్న తెరపైకి వచ్చిందంటే అసలుకు ఎసరు తప్పదనే భయంతో ఎవరికి వారు మిన్నకున్నారు. ఇదంతా నితీష్కు కర్పూరి ఠాకూర్పై ఉన్న అభిమానం అనుకున్నారే కానీ ఈ సాకుతో ఎన్డీఏకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తారని అందరూ ఊహించలేదు. కానీ కొందరి అంచనాలు నిజం చేశారు నితీష్. చిరకాల వాంఛ నెరవేర్చినందుకు బీజేపీతో పొత్తులోకి వెళ్లానని చెప్పుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక్కడ బీజేపీ కూడా తిరుగులేని ఎత్తుగడ వేసిందనే వాదన వినిపిస్తోంది. 10 ఏళ్లుగా బీజేపీ ఇలాంటి రాజకీయమే చేస్తోంది. వీలైన చోట నేరుగా గెలవడం, లేకపోతే పొత్తులకు ప్రయత్నించడం. అదీ కుదరకపోతే విపక్షాల్లో అసంతృప్తిని రాజేయడం వ్యూహంగా పెట్టుకుంది కాషాయ పార్టీ. ఇలా రకరకాల వ్యూహాలతో అధికారం నిలబెట్టుకుంటూ వచ్చింది. దీనికి ప్రజాదరణ కూడా తోడవడంతో తిరుగు లేకుండా పోతోంది. ఎన్నికల్లో వ్యూహరచన ఎంత ప్రధానమో బీజేపీ చాలాసార్లు ప్రూవ్ చేసింది. సరైన వ్యూహంతో పోలింగ్కు ముందే సగం గెలవచ్చనేది ఆ పార్టీ భావన. ఇప్పుడు లోక్సభ ఎన్నికల ముందు కూడా అయోధ్యలో ప్రాణప్రతిష్ఠతో పాజిటివ్ ఓటుతో పాటు విపక్ష కూటమిలో చీలికకు ప్రయత్నాలతో నెగటివ్ ఓటును చీల్చాలనే వ్యూహానికి తెరతీసింది. భిన్నమైన వ్యూహాలతో 400 సీట్ల లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. బీహార్లో ఇప్పటిదాకా ఇండియా కూటమిలో ఉన్నటువంటి ముఖ్య పాత్ర వహించినటువంటి నితీష్ కుమార్ డిఫెక్ట్ అయి మళ్ళా ఎన్డీఏ కూటమిలోకి వెళ్తున్నాడు. అంటే కక్కిన కూడు తినడానికి తీసుకున్నటువంటి ఒక వింత వైఖరి. రాజకీయాల్లో కక్కిన కూడు ఎవరు తింటారు? కుక్కలు తింటాయి, ఇంకెవరు తినరు, మానవ మాత్రం తినరు. ఇప్పుడు కక్కిన కూడు తినడానికి ఈరోజు ముహూర్తం పెట్టుకున్నటువంటి నితీష్ కుమార్. భారతరత్న సహజంగా ఆయా రంగాల్లో తిరుగులేని సేవ చేసిన వారికి ఇస్తారు. కానీ ఆ అవార్డును ఇలా కూడా వాడుకోవచ్చని బీజేపీ చేసి చూపించింది. ఇది ఔచిత్యమా కాదా లాంటి ప్రశ్నలు అనవసరం. ప్రతి అంశం నుంచి వీలైనంతగా రాజకీయ లబ్ధి పొందడమే బీజేపీ వ్యూహం. యుద్ధం చేయకముందే శత్రువు గెలుస్తాడని నమ్మితే ఇక యుద్ధం చేయడం కుదిరే పని కాదు. ప్రస్తుతం విపక్ష కూటమిలో పార్టీలు కూడా అదే స్థితిలో ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ప్రయత్నం చేయకుండానే కాడి వదిలేసే పాతాలవాటే మళ్లీ కొనసాగిస్తున్నారు. కూటమి ఏర్పడిన దగ్గర నుంచి నాయకుడు ఎవరనే చర్చ జరుగుతూనే ఉంది. గెలిచాక నేత గురించి మాట్లాడతామని విపక్షాలు చెప్పినప్పుడే ఈ మాట నిలబడేదేనా అనే సందేహాలు వచ్చాయి. ఎప్పటిలాగే నాయకత్వ ఉద్దేశాలతోనే కొందరు నేతలు ఏవో కారణాలు చెప్పి తప్పుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇలా అనుకోవడానికి తగిన పరిస్థితులున్నాయంటున్నారు విశ్లేషకులు. మమతా, కేజ్రీవాల్కు కూడా ప్రధాని పదవిపై కన్నుంది. పైగా కాంగ్రెస్ కూటమిలో ఉండకూడదని గట్టిగా పట్టుబట్టారు. నితీష్ వారిని ఎలా కూల్చేశారో తెలియదు కానీ తర్వాత ఒప్పుకున్నారు. కానీ చిత్తశుద్ధిగా ఉంటున్నారా లేదా అనే చర్చ మొదట్నుంచి ఉంది. ఇండియా కూటమి ప్రధాన లక్ష్యం బీజేపీని గద్దెదించడం. ఈ విషయంలో అన్ని పార్టీలకు క్లారిటీ ఉంది. కానీ ఎవరు పెద్ద భాగస్వామి, ఎవరు వచ్చే కూటమి సర్కారులో కీలక పాత్ర పోషించాలి అనే విషయాల మీదే తకరారు. ముందు జాగ్రత్తగా చాలా అంశాలపై చర్చను అవాయిడ్ చేశారు. కానీ ఇది ఎస్కేపిజమే కానీ సమస్యకు పరిష్కారం కాదనే వాదన వినిపిస్తోంది. సీట్ల సర్దుబాటు అంశంలో ఎస్కేప్ బటన్ నొక్కలేక కిందా మీద అవుతున్నారనేది కనిపిస్తున్న రాజకీయం. కూటమి కట్టిన దగ్గర నుంచి మేం త్యాగం చేస్తున్నామనే ప్రకటనలే కాని అసలు త్యాగానికి ఎవరూ సిద్ధంగా లేరని తేలిపోతోంది. విపక్షాల అనైక్యత మోడీకి వరంగా మారుతోందని ఇండియా కూటమి తొలి సమావేశమే తేల్చేసింది. ఏ సమస్యలైతే ఈసారి రావని ఇండియా కూటమి చెప్పిందో మళ్లీ అవే సమస్యలు అంతర్గత విభేదాలకు కూటమి బీటలు వారడానికి కారణమవుతున్నాయి. పైకి చెప్పకపోయినా మనసులో ఉన్న నాయకత్వ కాంక్షతో నితీష్ కూటమికి దూరంగా జరిగారు. ఇండియా కూటమి కన్వీనర్గా తనను ప్రకటించాలని భావించి భంగపడ్డారు. ఇంకా ఎంతమంది నేతలు మనసులో వేరే ఉద్దేశాలతో ఉన్నారనేది అసలు ప్రశ్న. ఒకప్పుడు దేశ ప్రధాని పదవికి ఎవరి పేరంటే నితీష్ కుమార్ పేరు వినిపించేది. ఇప్పుడు ఆయన తనపై ప్రజల్లో ఉన్న గౌరవాన్ని ఆయనంతటా ఆయనే కోల్పోయేందుకు అవకాశాలు కల్పిస్తున్నట్లుంది. చేజేతులా ఉన్న మంచి పేరును చెడిపేసుకుంటున్న నితీష్ కుమార్ ఇప్పుడు దేశ రాజకీయాలకు కాదు, అసలు బీహార్ పాలిటిక్స్కైనా పనికొస్తారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. నితీష్ ఒకసారి బీజేపీ అంటారు,
మరొకసారి కాంగ్రెస్ కూటమి అంటారు. శరద్ యాదవ్ స్థాపించిన జనతాదళ్ యూను తన సొంతం చేసుకుని ఆయన్నే బయటకు వెళ్లగొట్టగలిగారు. ఒకసారైతే సర్లే అనుకోవచ్చు. ఎన్నిసార్లు ఎన్ని నిర్ణయాలు! బీహార్లో వీస్తున్న గాలులను బట్టి ఆయన నిర్ణయాలుంటాయి, పొత్తులుంటాయి. నితీష్ ఇప్పటి వరకు బీహార్కు 9 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా ఎక్కువ కాలం ఉండరు. తన ప్రభుత్వాన్ని రద్దు చేయడం ఆయనకు అలవాటు. నితీష్ వెళ్లిపోవడం ఇండియా కూటమికి పెద్ద దెబ్బే, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇక్కడే మరో విషయం గమనించాలి. ఇండియా కూటమిలో కాంగ్రెస్, వామపక్షాలు తప్ప మిగతావి ప్రాంతీయ పార్టీలు. వాటి సొంత రాష్ట్రాల్లోనే వాటి ఉనికి ఉంది, మిగతా రాష్ట్రాల్లో వాటి ఆచూకీ లేదు. అలాంటప్పుడు సీట్ల పంపకాలన్న చర్చ లేదు. అలాగే కేరళ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్తో కొన్ని పార్టీలు ప్రత్యర్థులు. ఇక్కడ పొత్తు ఛాన్స్ లేదు. అందుకే ఎన్నికల ముందు కన్నా ఎన్నికల తర్వాత భాగస్వామ్య పార్టీలుగా అవతరించడం సులభం. అప్పుడు ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే అదే పార్టీకి నాయకత్వం ఇవ్వచ్చు. కానీ నిత్యం లుకలుకలతోనే ఇండియా కూటమి రచ్చరచ్చ చేస్తోంది. Change sides, it's clearly disappointing for us because he's a tall leader of India. But I guess it's a democracy and everybody has a right to feel, but the rest of the India family stays intact. Every state will have a different calculation and different strategy. So I'm not very concerned or worried or alarmed. మొత్తానికి నితీష్ ఉన్నంత మాత్రాన ఇండియా కూటమి స్ట్రాంగ్ ఏమీ కాదు, లేనంత మాత్రాన వీక్ ఏమీ కాదు. నితీష్ రాజకీయ అడుగులు అందరికీ తెలిసినవే. ఎప్పుడు ఏ కూటమి చెంతన ఉంటారో ఎవ్వరూ ఊహించలేదు. మరోవైపు బీహార్లో జేడీయూ, బీజేపీతో ఏర్పడిన ఈ కూటమి ఎక్కువ కాలం నిలిచే అవకాశం లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఎందుకంటే ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 8 సీట్లు మాత్రమే తక్కువ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కూటమి ఎక్కువ కాలం ఎలా నిలబడుతుందన్నది కొందరు సందేహాలు. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత అసలు కథ మొదలవుతుంది అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.